నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన మధ్య పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. నాబార్డు నిధులు ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక కుంభకోణం. నాబార్డు నిధులు మళ్లించారని చెప్పేసి దాదాపు 800 కోట్ల పైచిలుకు మొత్తము నిధులు మళ్లించారని చెప్పేసి ఏపీ తాగునీటి సరఫరా గుత్తేదారుల సంఘం, అవినీతి నిరోధక శాఖ, అలాగే చీఫ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీని వివరాలు తెలియజేస్తారు? ఏం లేదు నాన్న, నాబార్డు అంటే నాబార్డు అనేది గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వ్యవసాయదారులకు సంబంధించినటువంటి బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ అన్నమాట. సెంట్రల్ నిధులు ఏంటంటే నాబార్డుకు వస్తాయి. నాబార్డు ద్వారా కేంద్ర గ్రామీణ వ్యవసాయానికి, అగ్రికల్చర్కి సంబంధించిన, ఇప్పుడు అగ్రికల్చర్ క్రాప్ రుణాలు ఉంటాయి కదా నాన్న, రైతులకి ఇవ్వాల్సిన రుణాలు, గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ సడక్ యోజన రోడ్లు ఉంటాయి చూసావా, అవన్నీ నాబార్డు బ్యాంకు డబ్బులు పెడతా ఉంటే వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతాయి. ఆ విధంగా ఏం చేశారంటే 830 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థ అయిన మేఘా కృష్ణారెడ్డికి దోచిపెట్టారు. ఓకే. మామూలుగా ఏంటంటే బిల్లులు సెక్రటేరియట్లు ఎలా జరగాలంటే వరుస క్రమంలో ఫస్ట్ బిల్లు, సెకండ్ బిల్లు అప్లోడ్ చేసుకుంటా పోవాలి నాన్న. సో ఆ విధంగా అప్లోడ్ చేసుకొని ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అయినటువంటి పోలవరం నిర్మాణం చేస్తున్నాడు చూసినా మెగా కృష్ణారెడ్డి అనేవాడికి దోచిపెట్టారనమాట. ఇది తీవ్రమైన నేరం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అర్థమవుతుందా నిధులన్నీ గోల్మాల్ జరిగింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో ఉన్నటువంటి వర్కలు చేసినటువంటి వాళ్ళు రాష్ట్ర గవర్నర్కి, అవినీతి నిరోధక శాఖకి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీలకి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోమని. ఖచ్చితంగా చర్య తీసుకోబోతున్నారు. ఆ అవినీతి పరులు అందరైనటువంటి సీఎంఓ ఆఫీసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అధికారి త్వరలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోబోతున్నాడు. ఆ నిధులు ఏమైనాయి, ఆ విచక్షణ అధికారం వాళ్ళకి లేదు. ఇవాళ నాబార్డు కూడా రంగంలోకి దిగి కేసు పెట్టద్ది. అందువల్ల మేఘా కృష్ణారెడ్డికి కూడా ఉచ్చు మెడకి బిగించుకుంటుంది. అందువల్ల మేఘా కృష్ణారెడ్డి గత వారం రోజుల నుంచి చంద్రబాబు నాయుడిని గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు పెద్ద దొంగ. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాళేశ్వరాన్ని పనికి రాకుండా చేసినటువంటి మేఘా కృష్ణారెడ్డి అనే గాండుగాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సిన వాడి చేతిలో పోలవరంగాను ఉంటే మరో కాళేశ్వరం అవద్ది. కాబట్టి మేఘా కృష్ణారెడ్డి అనేటటువంటి ఈ గుత్తేదారుణ్ణి ఖచ్చితంగా రాష్ట్ర సరిహద్దులు దాటిపోయేటట్టు తరిం కొట్టాల్సిన అవసరం ఎంత ఉంది. వాడు పెద్ద దోపిడీదారుడు, పెద్ద గజ దొంగ మేఘా కృష్ణారెడ్డి అనేవాడు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత దోషి పెట్టిండు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత, మేఘా కృష్ణారెడ్డి వాటా ఎంత అనేది కూడా తేలిపోద్ది. అందువల్ల ఈ ఉచ్చు చట్టంలో బిగించుకోబోతున్నారు. అందువల్ల 830 కోట్ల రూపాయలు అంటే ఆషామాష వ్యవహారం కాదు. అందువల్ల ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ అంటాడు, ఫైబర్ నెట్ అంటాడు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు, ఇన్నర్ లేదు, కేసుల్లో జైల్లో పెట్టారు కదా. ఈ ముఖ్య కార్యదర్శిని ఏ జైల్లో పెట్టాలా, ఎన్ని సెక్షన్లు పెట్టాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాం 5 సంవత్సరాలలో ఎటువంటి అవినీతి జరగలేదు. పారదర్శక పాలన ప్రజల వద్దకే అందించాము, డీబీటీ ద్వారా అందించాము. మరి ఇంత కుంభకోణం జరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎటువంటి సమాధానం ఇస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే 43,500 కోట్లు నాకేసిండు. అధికారంలో లేనప్పుడే దాని విలువ ఇవాళ 2 లక్షల కోట్లు అయిందో 3 లక్షల కోట్లు అయిందో అర్థం కావటంలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బిగ్గెస్ట్ కరప్షనిస్ట్ సన్ముఖో. ఒక్క సాక్షి పేపర్కే 1000 కోట్ల పైన దోచిపెట్టిండు. అది అవినీతి కదా? ఒక సీఎం ఇంత శుద్ధపోసం మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి సన్ముఖో సీఎంఓలో తనకి ఎంత ఖర్చు పెట్టుకున్నాడు ఇప్పటివరకు చెప్పటం అలా అర్థం కాలా. సీఎంఓలో ఇదిగో అతని ఎక్స్పెండిచర్ ఇవ్వాలిగా, అతని శాలరీ అకౌంట్ అతను ఎంత వాడుకున్నది ఇవ్వాలిగా. నేను అందుకేం చెప్తాడా, జగన్మోహన్ రెడ్డి చేసినంత అవినీతి ఇవాళ మైన్స్ మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్తో అతనే చేసుకున్నాడు. కేసీఆర్తో అలాయి బలాయి చేసుకొని ప్రతిమ కన్స్ట్రక్షన్ వాళ్ళదే కదా, అది మొత్తం లోడ్ టవర్ మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి పారిపోయిండు. యాడికి పోతావు, ఎంత దూరం పారిపోతావు? తర్వాత వాసుదేవరెడ్డి మీద కేసు రిజిస్టర్ అయ్యింది. లిక్కర్ వ్యాపారం అంతా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు కదా. సో ఆ లిక్కర్ వ్యాపారం డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి తిన్నాడు కదా.
అందువల్ల సంక్షేమం వాడు సాక్షి పేపర్ అమ్మీ లేదు, వాడు భారతీయ సిమెంట్ అమ్మీ లేదు, వాడు రఘురామ్ సిమెంట్ అమ్మీ లేదు. ప్రజలకి జీతగాడు ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులకి కస్టోడియన్ ధర్మకర్త అంతే. అందువల్ల ఏంటంటే తిరుమల కొండ వెంకటేశ్వర స్వామి డబ్బులు కూడా నాకేసారు కదా, నిన్న ఒక స్వామీజీ చెప్తున్నాడు కదా. అందువల్ల నేను అంటుండేదంటే జగన్మోహన్ రెడ్డి జగత్ కంత్రి, ఈ కంత్రి వాడిని వదిలే పనే లేదు, అన్ని శాఖల్లో అవినీతి చేసి పెట్టిండు. అందువల్ల ఏంటంటే ఈ జగత్ కంత్రికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. కాకపోతే మనం కక్షపూరిత రాజకీయాలు చేయబడలే, దాన్ని చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో మొత్తం ఎంక్వైరీ చేస్తే ప్రజల ముందు పెట్టాలి అంటారు. ముందు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో ఓడిచ్చేసాం. ఇక్కడ అవినీతి చేయబట్టే కదా ప్రజలు దిమ్మ తిరిగి మాడుబలికి పోయి తీర్పు ఇచ్చారు కదా. ఈ శుద్ధపూస ఎందుకు మాట్లాడతారు? ఎవరు సొమ్ము? 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచును, 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచును, చెత్త పొన్నేసిన చెత్త ముఖ్యమంత్రివి. ఏందిరా నువ్వు ఇచ్చిందా? 2,71,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు ప్రజలకు ఇచ్చిను. తర్వాత 3,30,000 కోట్ల రూపాయలు జీతాల కింద ఇచ్చిను. ఆయన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కే నీకు చెప్తుండా. 5 బడ్జెట్లో కలిపి 10 లక్షల కోట్లు అయినాయి. మిగతా 4 లక్షల కోట్లు ఎవడు తిన్నాడు రా? చూపిద్దురా అభివృద్ధి ఆడుందో 4 లక్షల కోట్ల అభివృద్ధి. పాత బడులకు రంగులు వేసుకొని ఈ పీకి కట్టలు కట్టింది ఏం లేదు, ఒక్క స్కూల్ కూడా కట్ల. ఇప్పుడు నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన సన్ముకు ఈ మగోడు ఏడన్నా ఒక ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు కట్టిండా 26 జిల్లాల్లో? ఇప్పుడు 13 జిల్లాలుగా ఉన్న దాన్ని అది అసలు ఆ జిల్లాల విభజనే అశాస్త్రీయ విధానం. నూతన జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు శాస్త్రీయ విధానం లేదు. పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైపోయి అవి కూడా సర్దుబాటు చేయాలా. అశాస్త్రీయ విధానం జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ జిల్లాలకి ఎస్పీ ఆఫీస్ బళ్ళా, జైలు బళ్ళా, కలెక్టర్ ఆఫీస్ బళ్ళా, ఇరిగేషన్ ఆఫీసులు ఏడగట్టిండి మగోడు. అలా సచివాలయాలు తప్ప నువ్వు కట్టింది ఇంకేడ అభివృద్ధి చేసినావు నువ్వు. అందువల్ల సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి తెలివి లేదు, పాడు లేదు. ఇప్పుడు కూడా పేపర్ చూసి చదువుకునేవాడు, అది పువ్వుల్లో పెట్టి చదువుతాడు. వాడు ఏదో మాట్లాడమని బయటకు వచ్చి మీడియా ముందు ఎందుకు మాట్లాడు అంటే అతనికి ఎవరో నడిపిస్తే వాడు నడిచే నాయకుడే తప్ప స్వతహాగా నడిచే నాయకుడు కాదు. ఇప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అనే బిజ్జల దేవుణ్ణి వీళ్ళే దాపెట్టి జగన్మోహన్ రెడ్డి అండర్ గ్రౌండ్లో దాపెట్టి హైదరాబాద్లో వాడు ఆడిపోయిండు బిజ్జల దేవుడు, వాడు కొడుకు భార్గవ రెడ్డి గాడి ఆడిపోయిండు, దాపెట్టినోడే జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రతిదానికి పెద్ద ముత్తైదులాగా వచ్చి మాట్లాడేవాడు కదా, ఇప్పుడు వచ్చి మాట్లాడొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి దాపెట్టి వాళ్ళ కార్యకర్తలే ఏడి బిజ్జల దేవుడు ఏడి, వాడు కొడుకేడు అని అడుగుతుంటే దాపెట్టినోడు దొంగను దాపెట్టినోడు అంటే రహస్యాలన్నీ వాడికి తెలుసు కదా. వాడు బయట పెడతాడు, వాడు అప్రూవర్గా మారతాడు. నా బతుకు బస్ స్టాండింగ్ అవద్ది, నా బతుకంత అస్సామే అనుకొని సీమరాజు అన్నట్టు నా బతుకంత అస్సామే అని. అందువల్ల వీడు బతుకు అస్సాం అయితే దాపెట్టినోడు జగన్మోహన్ రెడ్డి యొక్క శ్రీమతి కలిసి సజ్జల రామకృష్ణారెడ్డిని భార్గవ్ గారిని దాపెట్టిండే వాళ్ళు. యాడికి పోయిండు వైఎస్ అనిల్ రెడ్డి? రాష్ట్రమంతా రౌడీజం చేసింది కదా వైఎస్ అనిల్ రెడ్డి. వీళ్ళందరిని ఎక్కడ దాపెట్టిండు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు బయట తిరగటం లేదు? అందువల్ల ఏంటంటే ఈ అవినీతి చిన్న అవినీతి కాదు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి దోచిన కంటే 10 రెట్లు అవినీతి చేస్తుండో ఆ అవినీతి సొమ్మంతా త్వరలో చంద్రగుప్తుడు చిట్ట అంతా బయటకు వస్తుంది. ఏం పడలేదు, శ్వేతపత్రాలు అన్నీ వస్తాయి. తెలంగాణలో కూడా కేసీఆర్ అన్నాడు కదా ధనిక రాష్ట్రం అని. శ్వేతపత్రం రిలీజ్ చేస్తే 7 లక్షల కోట్లు ధనిక రాష్ట్రం కాస్త అప్పులు కుప్పగా మారింది. నా అంచనా కరెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దాదాపుగా కేంద్ర ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ చెప్పింది 4,42,000 కోట్ల అప్పు ఉందని ఉంది. అది బడ్జెట్లో చూపించిన అప్పు, కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు అంతా కలుపుకుంటే 10 లక్షల కోట్ల పైనే ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంటుంది. కడుపులో పుట్టిన పిల్లలోడు కూడా అప్పులుండవు. వీడు దోచుకొని పోయిన దానికి ప్రజలు ఎందుకు కట్టాలా? వాడు ఆస్తులు ఏడైతే దోచారో వాళ్ళవన్నీ అటాచ్ చేసుకొని అవన్నీ దోచిన ఆస్తులన్నీ అటాచ్ చేసుకొని సంఘటిత నిధికి రాబట్టాల. ఇప్పుడు దేవులపామ అమర్ అనే గాండుగాడు ఉన్నాడు కదా, వాడు 100 కోట్లు, కొమ్మినేని శ్రీనివాసరావు అని ఇంకో గాండుగాడు ఉన్నాడు, వాడు ఎన్ని కోట్లు తిన్నాడు? లక్ష్మీపార్వతి ఎన్ని కోట్లు తిన్నది? అందువల్ల ఇజీబాబు ఎన్ని కోట్లు తిన్నాడు? ఈ సలహాదారులు ముసుగుదోలు ఇచ్చుకొని సలహాదారు దొంగలు ఎంత దోచేశారు? ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకు తొందర? అందువల్ల ఏంటంటే కొంత టైం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని మాత్రం నేను చెప్పగలను. మరి అయితే మధుసూదన్ రెడ్డి గారు
గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది ఒక చిన్నపాటి అవినీతి మాత్రమే, ఇలాంటివి ఎన్నెన్నో ముందు ప్రజల ముందు పెడతాము, ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్తూ వాములు మేసే సాములోరికి పచ్చగడ్డే మహాప్రసాదం అన్నట్టు ఈ పచ్చగడ్డ అనేది ఒక చిన్న అవినీతి మాత్రమే వారి అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.